హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవ్ హబ్. మన ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ ఎంసీపీ అని తెలుసుకున్నాం కదా. సో ఎంసీపీ అంటే సింపుల్గా వేరే సర్వర్స్లో రన్ అవుతున్న టూల్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. అసలు ఈ ఎంసీపీ అనేది ఎందుకు యూజ్ చేయాలి? టూల్స్ వీడియోలో చూపించినట్లు మనమే టూల్స్ని డిఫైన్ చేసుకొని ఏజెంట్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా అంటే ఎస్, చేయొచ్చు. బట్ సేమ్ టూల్స్ని వేరే అప్లికేషన్లో రన్ అవుతున్న ఎల్ఎల్ఎంతో ఇంటిగ్రేట్ చేయాలంటే సేమ్ కోడ్ అక్కడ కూడా రాయాలి. సో మనం రాసిన టూల్స్ని రీయూజ్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఓల్డ్ డేస్లో మొబైల్స్ వచ్చినప్పుడు నోకియా ఫోన్కి ఒక ఛార్జరు, శాంసంగ్కి ఒకటి, ఐఫోన్కి ఒకటి, ఇలా డిఫరెంట్గా ఉండేవి కదా. బట్ ఇప్పుడు మ్యాక్స్ అన్ని ఫోన్స్కి యూఎస్బీసీ అనేది స్టాండర్డ్ ఎలా అయిందో సేమ్ అలానే ఈ ఎంసీపీ అనేది టూల్స్ డిఫైన్ చేయడానికి ఒక స్టాండర్డ్ అనమాట. ఒకసారి మనం మన టూల్స్ని ఈ ఎంసీపీ వే ఆఫ్ స్టాండర్డ్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఆ టూల్స్ని ఏ అప్లికేషన్లో రన్ అవుతున్న ఎల్ఎల్ఎంతో అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. క్లౌడ్, ఓపెన్ ఏఐ ఆర్ మన కస్టమ్ ఏజెంట్స్ దేంతో అయినా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎంసీపీ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎంసీపీ ఆర్కిటెక్చర్లో మనకు గుర్తుండాల్సిన 3 మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్: ఎంసీపీ హోస్ట్, ఎంసీపీ క్లయింట్స్, ఎంసీపీ సర్వర్స్. ఎంసీపీ హోస్ట్ అంటే మన ఏఐ అప్లికేషన్. ఎంసీపీ క్లయింట్ అంటే ఎంసీపీ సర్వర్స్తో కనెక్షన్ మెయింటైన్ చేసే ఒక కాంపోనెంట్. ఎంసీపీ సర్వర్స్ అంటే టూల్స్ని మెయింటైన్ చేసే ఎక్స్టర్నల్ సోర్స్ సిస్టమ్స్. ఈ ఎంసీపీలో 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి డేటా లేయర్, 2 ట్రాన్స్పోర్ట్ లేయర్. డేటా లేయర్ అంటే క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఏ లాంగ్వేజ్లో జరగాలి అని డిఫైన్ చేసేది. ఎంసీపీలో ఈ కమ్యూనికేషన్ అనేది జేసన్ ఆర్పీసీ బేస్డ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని జరుగుతుంది. ఆర్పీసీ అంటే రిమోట్ ప్రొసీజరల్ కాల్ అని, అంటే రిమోట్ సర్వర్స్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేసే ఒక మెకానిజం. ఈ డేటా అనేది జేసన్ ఫార్మాట్లో ట్రావెల్ అవుతుంది, సర్వర్ టు క్లయింట్ అండ్ క్లయింట్ టు ఏజెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఈ క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ని, ఆథెంటికేషన్ని మేనేజ్ చేసే ఒక లేయర్. ఇక్కడ మెయిన్గా మనకి 2 ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్టీడీఐఓ. ఎస్టీడీఐఓ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇది జనరల్గా లోకల్ ఎంసీపీ సర్వర్స్తో, లోకల్ టూల్స్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రీమబుల్ హెచ్టీటీపీ. ఇది హెచ్టీటీపీ పోస్ట్ కాల్స్ని యూజ్ చేసుకొని క్లయింట్ టు సర్వర్ మెసేజెస్ని మేనేజ్ చేస్తుంది. ఇది మెయిన్గా రిమోట్ ఎంసీపీ సర్వర్స్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఈ ఎంసీపీ ఆర్కిటెక్చర్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంసీపీ ప్రిమిటివ్స్. ఎంసీపీ ప్రిమిటివ్స్ అంటే క్లయింట్కి సర్వర్కి మధ్య ఎలాంటి ఐటమ్స్ షేర్ అవుతాయి అని డిఫైన్ చేసేది. టూల్స్తో పాటు ఎంసీపీ సర్వర్స్ యూజ్ చేసుకొని మనం రీసోర్సెస్, ప్రాంప్ట్స్ని కూడా సర్వ్ చేయొచ్చు. రీసోర్సెస్ అంటే డేటా ప్రొవైడ్ చేసే సోర్సెస్, అంటే సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే ఫైల్స్ కావచ్చు, డేటాబేస్ క్వరీస్ కావచ్చు, ఏపీఐ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలాంటివి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాంప్ట్స్. ప్రాంప్ట్స్ అంటే రెడీమేడ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎల్ఎల్ఎమ్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎంసీపీ సర్వర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఎంసీపీ సిరీస్ అనే ఫోల్డర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఈ పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి నేను యూవీ యూజ్ చేస్తున్నా. యూవీ అనేది పిప్ లాగా ఒక టూల్. దీని గురించి మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ యూవీ ఇనిట్ నా ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి example_mcp_server అని ఇస్తున్నా. సో నా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నా. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి uvvenv ఈ కమాండ్ యూజ్ చేద్దాం. ఈ కమాండ్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న సోర్స్ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్తాం. డిపెండెన్సీస్ తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ మన ఎంసీపీ సర్వర్ని బిల్డ్ చేద్దాం. నేను server.py అని ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ప్రజెంట్ ఇది సింపుల్గా అర్థం అవడానికి ఈ గిట్హబ్ లింక్లో డిఫైన్ చేసిన బేసిక్ ఎగ్జాంపుల్ కోడ్ని తీసుకుంటున్నాను. ఈ కోడ్ కాపీ చేసి మనం క్రియేట్ చేసిన server.py ఫైల్ ఉంది కదా, అందులో పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ కోడ్ ఏం చేస్తుందో చూద్దాం. ఫాస్ట్ ఎంసీపీ అనేది సర్వర్ రన్ చేయడానికి ఫాస్ట్ ఏపీఐని యూజ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. బై డిఫాల్ట్గా సర్వర్ అనేది 8000 పోర్ట్ మీద రన్ అవుతుంది. బట్ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను 8001కి చేంజ్ చేస్తున్నా. ఇక్కడ @mcp.tool ఉంది కదా, ఇది ఈ ఫంక్షన్ రోల్ ఏంటి అని చెప్పే డెకరేటర్. ఇక్కడ టూల్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ టూల్ లాగా యూజ్ అవుతుంది. ఈ టూల్ జస్ట్ సింపుల్గా 2 నెంబర్స్ని తీసుకొని ఎడిషన్ చేసేస్తుంది అంతే. అలాగే ఇక్కడ @mcp.resource ఉంది కదా, ఈ ఫంక్షన్ రీసోర్స్ ఆర్ ఎనీ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూస్తే జస్ట్ నేమ్ని ఇన్పుట్గా తీసుకొని హెల్లోకి ఆ నేమ్ని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది అంతే. అలాగే ప్రాంప్ట్ అంటే ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి గ్రీట్ చేయడానికి కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, మనం ప్రొవైడ్ చేసిన నేమ్ అండ్ స్టైల్ని బట్టి వీటిలో మనకు కావాల్సిన ప్రాంప్ట్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం టూలు, రీసోర్సు, ప్రాంప్ట్స్ డిఫైన్ చేసేసాం. ఇప్పుడు వీటిని 2 ట్రాన్స్పోర్ట్ లేయర్స్లో సర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎస్టీడీఐఓ చూద్దాం. ఇక్కడ మెయిన్ బ్లాక్లో mcp.run transport = stdio అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి.
ఇది రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి మనకు కావాల్సిన మెయిన్ డిపెండెన్సీస్ MCP CLI అండ్ HTTPX. ఇక్కడ కనిపిస్తుంది కదా కమాండ్ uv add MCP CLI HTTPX అని. ఈ కమాండ్ని కాపీ చేసుకొని మన టెర్మినల్లో పేస్ట్ చేస్తున్నా. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయాయి. ఇప్పుడు టెర్మినల్లో MCP అని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, వర్షన్, డెవ్, రన్, ఇన్స్టాల్ అని. MCP రన్ అంటే మన సర్వర్ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. MCP డెవ్ కూడా సేమ్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి MCP ఇన్స్పెక్టర్ కూడా ఎనేబుల్ అవుతుంది. MCP ఇన్స్పెక్టర్ అంటే జస్ట్ మన MCP సర్వర్లో ఉన్న టూల్స్, రీసోర్సెస్, ప్రాంప్ట్స్ టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. నేను MCP డెవ్ అని ఇచ్చాను, ఎర్రర్ వచ్చింది. మన సర్వర్ ఫైల్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు MCP డెవ్ మన సర్వర్ ఫైల్ నేమ్ వచ్చేసరికి server.py. ఇది ఇచ్చి ఎంటర్ చేశాను. చూసారా, ఆటోమేటిక్గా ఈ URL ఓపెన్ అయింది. ఇదే MCP ఇన్స్పెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టైప్లో చూస్తే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, STDIO, SSE, స్ట్రీమబుల్ HTTP అని. ఈ SSE అంటే సర్వర్ సెంట్ ఈవెంట్స్. ఇది డిప్రికేట్ అయిపోయింది. దీని ప్లేస్లో మనం ఈ స్ట్రీమబుల్ HTTP యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం సెటప్ చేసిన ట్రాన్స్పోర్ట్ లేయర్ STDIO కాబట్టి నేను STDIO సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆర్గ్యుమెంట్స్లో మన సర్వర్ని రన్ చేయడానికి కమాండ్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. కనెక్టెడ్ అని వచ్చింది. సో దీని మీనింగ్ మనం ఇప్పుడు MCP సర్వర్తో కనెక్ట్ అయిపోయామని. ఇక్కడ టూల్స్ ట్యాబ్లో లిస్ట్ టూల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. మన సర్వర్లో ఉన్నది ఒకటే టూల్, యాడ్. అది ఇక్కడ చూపిస్తుంది చూసారా, దీన్ని ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే 2 పారామీటర్స్ అడుగుతుంది, A అండ్ B అని. A ఏమో 178 ఇచ్చాను, B = 98 ఇచ్చాను. ఇక్కడ రన్ టూల్ అని బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అవుట్పుట్ వచ్చేసరికి 276 వచ్చింది, 2 యాడ్ అయిపోయి. సో మన యాడ్ టూల్ వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ రీసోర్స్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లోకి వెళ్తే రీసోర్సెస్ అండ్ రీసోర్స్ టెంప్లెట్స్ అని 2 ఉన్నాయి కదా. మనం డిఫైన్ చేసింది టెంప్లెట్ కాబట్టి లిస్ట్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తున్నా. మన టెంప్లెట్ వచ్చింది చూసారా, గెట్ గ్రీటింగ్ అని. దీన్ని కూడా ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ దగ్గర నేను డెవ్వేమ్ మహబ్ అని ఇస్తున్నా. రీడ్ రీసోర్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. హెల్లో డెవ్వేమ్ మహబ్ అని వచ్చింది చూసారా. server.pyలో మనం డిఫైన్ చేసింది ఇదే కదా, హెల్లోకి మనం ఇచ్చిన నేమ్ని యాడ్ చేయమని. నెక్స్ట్ ప్రాంప్ట్ సెక్షన్లో లిస్ట్ ప్రాంప్ట్స్ అని క్లిక్ చేస్తే గ్రీట్ యూజర్ అని మనం డిఫైన్ చేసిన ప్రాంప్ట్ డిస్ప్లే అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే నేమ్, స్టైల్ 2 అడుగుతుంది. నేమ్ వచ్చేసరికి డెవ్వేమ్ మహబ్ అని ఇస్తున్నా. స్టైల్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫ్రెండ్లీ, ఫార్మల్, క్యాజువల్ అని 3 డిఫైన్ చేసాం కదా, అందులో నేను క్యాజువల్ అని ఇస్తున్నా. గెట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారా, క్యాజువల్ రిలేటెడ్ ప్రాంప్ట్ వచ్చింది. ప్లీజ్ రైట్ ఏ క్యాజువల్ రిలాక్స్డ్ గ్రీటింగ్ అని. ఇదే కదా మనం ఇక్కడ క్యాజువల్గా డిఫైన్ చేసిన ప్రాంప్ట్. సో ఇలా ఈ MCP ఇన్స్పెక్టర్ని మీ టూల్స్, రీసోర్సెస్, ప్రాంప్ట్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఈ MCP సర్వర్ని ఎలా బిల్డ్ చేయాలో ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ MCP సర్వర్ని ADK ఏజెంట్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కంటెంట్ కోసం మన డెవ్వేమ్ మహబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.